కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేశారు డాక్టర్లు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కల్కతా మెడికల్ కాలేజీలో మహిళా పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తున్నామన్నారు. డాక్టర్లకు దేశవ్యాప్తంగా రక్షణ కల్పించాలని వారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య రక్షణ చట్టం వెంటనే తేవాలని వైద్యులు కోరారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక ఉమెన్ సీఎం ఉన్న ప్లేస్ లో, ఒక 12 ఎంపీ లీడర్స్ ఉన్న ప్లేస్ లో ఈ సంఘటన జరగడం, ఇప్పటి వరకు దాంట్లో బయటికి ఇంకా రావాల్సిన విషయాలు ఎన్నో రాలేదు. ఓన్లీ హాస్పిటల్ అంటేనే క్లోజ్డ్ ప్రెమిసెస్. అది ఆ ప్రెమిసెస్ లో మనకి సీసీటీవీలు ఉంటాయి, మనకి పేషెంట్ అడ్రస్ ఉంటుంది, ఎవరెవరు ఆ ప్రెమిసెస్ లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పటివరకు రాలేదు అంటే దట్ ఈస్ వెరీ సాడ్. ఫస్ట్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, దెన్ ఎ డాక్టర్, దెన్ ఎ పొలిటీషియన్. సో ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఇంత స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి, రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ ఉండాలి, మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, నిర్భయ యాక్ట్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా డాక్టర్స్ కి మామూలుగానే అసాల్ట్స్ ఉంటాయి. అట్లాంటిది ఉమెన్ డాక్టర్స్ కి ఇంత చదివి బేటీ పడావో బేటీ బచావో, మొన్న ఉమెన్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుందని, ప్రోగ్రెస్ సంగతి పక్కన పెడితే బతకనిస్తలేరు. అదే కన్సర్న్ తోటి మనుషులుగా కూడా మమ్మల్ని ట్రీట్ చేయరా? కనీసం మేము వైద్యులు అనేది పక్కన పెట్టండి, ఆ అమ్మాయిని టచ్ చేసినప్పుడు, ఆ అమ్మాయిని ఏదో చేయాలని అనుకున్నప్పుడు మీ తల్లి, మీ అక్క, మీ చెల్లి ఎవరు గుర్తు రాలేదా? మీ భార్యను గుర్తు రాలేదా? ఎంత అమానుషికంగా, ఎంత నిర్మానుషికంగా, ఒక మానవత్వ హృదయంతో కాకుండా రేప్ చేయడమే కాకుండా మర్డర్ చేసి మళ్ళీ మర్డర్ చేసిన తర్వాత మళ్ళీ రేప్ చేయడం. నిర్భయ 1 అన్నారు, ఇది నిర్భయ 2. ఇదేమన్నా నెట్ఫ్లిక్స్ సిరీసా? బేటీ పడావో బేటీ బచావో అన్నారు. బేటీ పడాయి చేసింది, బచాయించడం ఎవరి రెస్పాన్సిబిలిటీ? నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఇండియన్ సిటిజన్ ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. మేము డాక్టర్స్ గా మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలి అంటే, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా మాకు చాలా భయం వేస్తుంది. ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నామా అనే రిగ్రెట్ తెప్పించే రోజు వచ్చింది. ఎందుకురా బాబు, ఎందుకు డాక్టర్స్ అయ్యామని. అదే ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇంత ధైర్యంగా చేయగలుగుతారా? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇంత ధైర్యంగా చేయగలుగుతారా? అంటే డాక్టర్స్ అంటే అంత